వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు. సవరణ ముఖ్యాంశాలు. 1వ సవరణ 1951. 31A 31B అధికరణలు కొత్తగా చేర్చబడ్డాయి. 9వ షెడ్యూలు రాజ్యాంగంలో చేర్చబడింది. భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలు కోర్టుల న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. 7వ సవరణ 1956. రాష్ట్రాల పునర్విభజన ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చడం జరిగింది. 8వ సవరణ 1960. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, ఆంగ్లో ఇండియన్ సమాజానికి చెందిన వారికి కేటాయించబడిన స్థానాలను 1970 వరకు పొడిగించడం జరిగింది. 10వ సవరణ 1961. పోర్చుగీసుల నుండి స్వాధీనం చేసుకున్న దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు. 12వ సవరణ 1961. పోర్చుగీసుల నుండి స్వాధీనం చేసుకున్న దాద్రా నగర్ హవేలీ. సవరణ 13 1962. 371A అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నాగాలాండ్కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తూ నాగాలాండ్ రాష్ట్రానికి ప్రత్యేక అంశాలను కల్పించడం జరిగింది. 14 సవరణ 1962. పాండిచ్చేరి పుదుచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో చేర్చుకోవడం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, గోవా రాష్ట్రాలకు శాసనసభలను ఏర్పాటు చేశారు. సవరణ 15 1963. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. హైకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరించడం జరిగింది. 17వ సవరణ 1964. ఎస్టేట్ నిర్వచనాన్ని విస్తృతం చేయడం. భూ స్వాధీన చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడం. 21వ సవరణ 1967. సింధీ భాషను అధికార భాషగా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీంతో అధికార భాషల సంఖ్య 15కి పెరిగింది. 22వ సవరణ 1969. దీని ద్వారా మేఘాలయను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అస్సోం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యతలు కల్పించబడ్డాయి. 24 సవరణ 24 1971. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించడం జరిగింది. 31వ సవరణ 1973. లోక్సభ సీట్ల సంఖ్యను 525 నుండి 545కు పెంచడం జరిగింది. 32వ సవరణ 1973. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన 6 సూత్రాల పథకాన్ని చేర్చడం జరిగింది. 36వ సవరణ 1975. సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పాటు. 39వ సవరణ 1975. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయ సమీక్ష పరిధి క్రిందకు రావు.
41వ సవరణ 1976. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 42వ సవరణ 1976. ఈ సవరణ దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్న సమయంలో ఇందిరాగాంధీచే జారీ చేయబడింది. రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక మరియు సామ్యవాద అనే పదాలను చేర్చడం జరిగింది. 368(4) ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలను కోర్టులలో ప్రశ్నించరాదు. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. కోర్టులకు గల న్యాయ సమీక్ష అధికార పరిధిని నియంత్రించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. పార్లమెంటు, శాసనసభల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తూ 2001 సంవత్సరం వరకు స్థానాల సంఖ్యను మార్చకూడదని తీర్మానించారు. రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సభ్యుల సలహా ప్రకారం వ్యవహరించాలి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. 43వ సవరణ 1978. 42వ సవరణ ద్వారా తొలగించిన న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది. 44వ సవరణ 1979. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. లోక్సభ, శాసనసభల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితిని కేంద్ర మంత్రివర్గ లిఖితపూర్వక తీర్మానం లేకుండా విధించరాదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. స్వేచ్ఛా హక్కు, పత్రికా స్వేచ్ఛలను పునరుద్ధరించడం జరిగింది. 52వ సవరణ 1985. రాజకీయ పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టం 10వ షెడ్యూల్లో చేర్చబడింది. 53వ సవరణ 1986. మిజోరాం కేంద్రపాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా 23 రాష్ట్రంగా అవతరించింది. 54వ సవరణ 1986. అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం నుండి 24 రాష్ట్రంగా అవతరించింది. గోవా 25వ రాష్ట్రంగా అవతరించింది. 61 సవరణ 1988. వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 65 సవరణ 1990. షెడ్యూల్ కులాల, తెగల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం. 69 సవరణ 1991. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పిలవడం జరిగింది. ఆర్టికల్ సవరణ 71 1992. నేపాలీ, కొంకణి, మణిపురి భాషలను 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీనితో 8వ షెడ్యూల్ భాషల సంఖ్య 15 నుండి 18కి పెరిగింది. 86వ సవరణ 2002 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు గల బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించేందుకు వీలుగా నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగంలో కొత్తగా 21A అధికరణను చేర్చారు. 91 సవరణ 2003. రాజకీయ పార్టీలలో చీలికలను నిరోధించడానికి, రాష్ట్రాల్లో మంత్రివర్గ పరిమాణాన్ని నియంత్రించడానికి ఉద్దేశించినది. దీని ప్రకారం పార్టీ నుంచి ఎంతమంది ఫిరాయించినా వారంతా అనర్హులవుతారు. ఈ చట్టం కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదని నిర్దేశిస్తుంది. అయితే చిన్న రాష్ట్రాల విధానసభల్లో
మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కు తగ్గకూడదని నిర్దేశించారు. 92 సవరణ 2003 బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని అధికార భాషల జాబితాలో చేర్చడానికి ఉద్దేశించిన బిల్లు. దీంతో అధికార భాషల సంఖ్య 18 నుంచి 22కు పెరిగింది. 93 సవరణ 2006 ఓబీసీలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం. 93 సవరణ 2010 పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు పొడిగించడం. 96 సవరణ 2011 ఒరియా స్థానంలో ఒడియాను ఉపయోగించడం. 97 సవరణ 2012 కోఆపరేటివ్ సొసైటీలను అభివృద్ధిపరిచి తద్వారా గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి పరచడం. 98 సవరణ 2013 హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నిమిత్తం కర్ణాటక గవర్నర్కి అధికారాలు కల్పించడం. 99 సవరణ 2014 సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం స్థానంలో జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్ జేఏసీ ఏర్పాటు. Thank you friends. Please subscribe.